హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో V30 Pro కి సంబంధించిన అన్బాక్సింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ చూపించే మొబైల్ మాత్రం మీకు S18 Pro అనే పేరుతో అయితే కనిపిస్తుంది. ఈ లాజిక్ ఏంటంటే చైనాలో వచ్చేసి S18 Pro పేరుతో ఉన్న మొబైల్ ఇండియా మరియు గ్లోబల్ గా అయితే వివో V30 Pro పేరుతో అయితే తీసుకొస్తున్నారు. ముందుగా అయితే ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసేద్దాం. మనకి బాక్స్ అయితే వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి S18 Pro అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. పక్కకు మనకు వచ్చేసి 80W ఫాస్ట్ ఛార్జర్ అలాగే పైన కేబుల్ కూడా ఇచ్చారు. కింద అయితే పేపర్ వర్క్ సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఇచ్చారు. ఇక మన ఛానల్ విషయానికి వస్తే నాకైతే ఒక చెత్త మీద కామెంట్ చేశాడు. ఎంత వల్గర్ గా చేశాడంటే వాడిని అడుగుతున్నాను నేను, ఇదే మాట మీ అక్కనో మీ అమ్మనో అడుగుతావా అని చెప్పేసి. నేను ఇక్కడ వీడియోలు చేస్తుంది నా ఇంట్రెస్ట్ తో అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం మాత్రమే అండి. మీకు అందం చూడాలి, బాడీ పార్ట్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ ఛానల్లో హిందీ ఛానల్లో చాలా మంది అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని చెప్తుంటారు, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ ఛానల్లో నేను స్నాప్ చేసింది జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే. అలాగే ఈ ఛానల్కి వచ్చిన రెవెన్యూతో నా సబ్స్క్రైబర్స్కి చిన్నగా నాకు తోచినంత హెల్ప్ చేయడం కోసం మాత్రం. నా ఛానల్కి రెవెన్యూ రాకపోయినా సరే నా సొంత డబ్బులతో నేనైతే ఒక గివ్ అవే కూడా ఇచ్చేసాను. నీలాంటి చెత్త వెదలైతే నా ఛానల్కి అవసరం లేదు. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. నా వీడియో ఒక్క నిమిషం చూసినా సరే నెక్స్ట్ నుంచి మన వీడియోస్ అయితే వాళ్ళకి ప్రమోట్ అవుతూ ఉంటాయి. ఇక ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసి గ్లాస్తోనే వస్తుంది. మనకి బ్లాక్ కలర్ వచ్చేసి మ్యాటీ కలర్లో వస్తుంది. వైట్ ఇంకా బ్లూ వచ్చేసి షైనింగ్లో ఉంటాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫినిషింగ్గా ఉంటుంది. అలాగే పైన వచ్చేసి మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని రాసింది కూడా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి కెమెరా డిజైన్ సెటప్ ఏదైతే ఉందో అదైతే మారిందనే చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ రింగ్ లైట్ ఏదైతే ఉందో అదైతే మామూలుగా ఆరో లైట్ అంటారు. లాస్ట్ టైం దాన్ని చిన్నగా ఇచ్చారు, ఈసారి అయితే చాలా పెద్దగా తీసుకొచ్చారు. ఆరో లైట్ ఉన్నప్పటికీ కూడా అదైతే చాలా కొద్ది స్పేసే ఆక్యుపై చేసింది. మొబైల్ అయితే మనకి చాలా పెద్దగానే కనిపిస్తుంది. ఇది ప్రో వర్షన్ కాబట్టి బ్యాక్ సైడ్ మనకి కెమెరా సర్కిల్లో 3 కెమెరాస్ అయితే ఉంటాయి. మనకు కావాలనుకుంటే ఈ ఆరో లైట్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఇంకా కలర్స్ కూడా మార్చుకోవచ్చు. కెమెరా డిజైన్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది, మంచి ఇంప్రూవ్మెంట్ అయినా చెప్పాలి. ఇక మీలో ఇంతమందికి బ్యాక్ ప్యానల్ బ్లాక్ కలర్లో ఉంటే ఇష్టమా, వేరే ఏ కలర్స్లో అయినా ఉంటే ఇష్టమా నాకు కమెంట్లో చెప్పండి. ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక ముందుగా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 2800 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తోనే వస్తాయి. డిస్ప్లే స్పెసిఫికేషన్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇవే వివో V30లో కూడా ఉన్నాయి. వివో V30కి మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఈ డిస్ప్లే మీకు OTT కంటెంట్ చూడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 2800 nits బ్రైట్నెస్ కలిగి ఉంది కాబట్టి పూర్తి ఎండలోకి తీసుకెళ్ళినా కూడా మనకి విజిబిలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పేసి, ఇదే దీని బ్రెయిన్. ప్రాసెసర్ ఎంత బాగుంటే మీకు ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంటుంది. దీంట్లో వచ్చేసి Dimensity 9200+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీతో వస్తుంది. అలాగే UFS 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14తో వస్తుంది. చైనాలో వచ్చేసి ఒరిజిన్ OS 4తో వస్తే ఇండియాకి వచ్చేప్పటికి ఫంటచ్ OSతో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. 12GB 256GB బేస్ వేరియంట్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఈ వేరియంట్కి చైనాలో 38,000 అయితే పెట్టారు. మంచి ప్రైజే. Antutuలో వచ్చేసి 15 lakhs కన్నా ఎక్కువ స్కోర్ చేసింది. ఈ మొబైల్ ఈ ప్రాసెసర్తో గేమింగ్కి చాలా బాగుంటుంది. అలాగే కెమెరాస్కి కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరా డివిజన్ అండి. దీంట్లో కూడా చాలా మంచి కెమెరాసే వాడారు. 50+50+12 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ IMX920 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OSకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఉపయోగించి మనం 4K 60 fps వరకు వీడియో రికార్డ్ కూడా చేయొచ్చు. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి అల్ట్రావైడ్ కెమెరా. ఇది వచ్చేసి Samsung JN1 సెన్సార్ అయితే వాడారు. మూడో కెమెరా వచ్చేసి 12 MP. ఇది వచ్చేసి మనకి 2x టెలిఫోటో గాను అలాగే పోర్ట్రేట్ గాను రెండుగా వర్క్ అవుతుంది. మనకు 12 MP పోర్ట్రేట్ సెన్సార్ వాడడం వల్ల ఎడ్జెస్ అనేవి చాలా బాగా కట్ చేస్తుంది. అలాగే DSLR కెమెరాతో తీసిన ఫోటోలాగా కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP అయితే ఇచ్చారు. మనకి డ్యూయల్ ఫ్లాష్ లైట్తో కూడా వస్తుంది. మనం చాలా చీకట్లో కూడా ఫోటో తీసిన ఈ ఫ్లాష్ లైట్ లాంచ్ చేసుకుంటే మనకైతే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సెల్ఫీ విషయానికి వస్తే ఇలాంటి ఆప్షన్ వేరే ఏ మొబైల్స్లోనూ లేదు. అసలు విషయం మర్చిపోయాను, ఈసారి బ్యాక్ సైడ్ వచ్చిన ఆరో లైట్ ఎంత పెద్దగా ఇచ్చారో చూసారు కదా. ఈ లైట్ని వచ్చేసి మనం కూల్ గాను వామ్ గాను రెండుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు రీల్స్ చేసేటప్పుడు ఎలాంటి లుక్ మీకు అవసరం అవుతుందో అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఈ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య చాలామంది రింగ్ లైట్స్ వాడుతూ ఉన్నారు కదా రీల్స్ తీసేటప్పుడు. ఇలాంటి ROLED సెటప్తో అయితే ఇప్పటివరకు ఇండియాలో ఏ బ్రాండ్లోనూ మొబైల్స్ లేవండి. టెక్నో గురించి కాదండి, టెక్నోలో కూడా ఇచ్చారు, కానీ టెక్నోలో కెమెరాస్ అంతా బాగుండవు కదా. నేను చెప్పేది OnePlus, రెడ్మీ, ఒప్పో లాంటి పెద్ద బ్రాండ్స్ గురించి మాత్రమే అండి. ఇక OnePlus 12R అలాగే వివో V30 Pro ఈ రెండు మొబైల్స్ ఒకే ప్రైస్లో ఉంటే మీరు ఏ మొబైల్ తీసుకుంటారు కమెంట్లో చెప్పండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. నా దగ్గర ఉన్న iQOO Neo 6 మొబైల్కి కూడా 80W ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. జస్ట్ ఒక 25 minutesలోనే నా బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. నా మొబైల్కి వచ్చిన ఛార్జర్ కూడా వివో వాళ్ళదే అండి. నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకైతే 1 day ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే గేమ్స్ అది ఆడే వాళ్ళకైతే ఒక 6 hours అలా వస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 12GB 256GB వచ్చేసి 38,000 ఉంటుంది. అలాగే 16GB 512GB వచ్చేసి 44,000 ఉంటుంది. ఇది వచ్చేసి చైనా ప్రైస్ మాత్రమే అండి, ఇండియా ప్రైస్ అయితే కాదు ఇది. ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేసే ముందైతే వివో V29 Proకి సంబంధించిన మొబైల్ ప్రైస్ తగ్గించేస్తారు. కొంచెం ఆగైనా సరే ఈ మొబైల్ తీసుకోవడం బెటర్ అని నేను అంటాను. మరీ ఎక్కువ తగ్గించేస్తారు అనుకోండి, వివో V29 Proనే తీసుకొని, మనకి ఎంతైనా డబ్బులు మిగలడం ముఖ్యం కదా. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మెయిన్గా వచ్చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే మరీ మర్చిపోకండి.